నమస్తే. వెల్కమ్ టు వినయ్ టీవీ. ఈ వీడియోలో రతన్ టాటా గారి గురించి తెలుసుకుందాం. ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి మరియు టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతదేశం యొక్క అత్యంత ప్రభావవంతమైన వ్యాపార నాయకులలో ఒకరుగా విస్తృతంగా గుర్తింపు పొందారు. డిసెంబర్ 28వ తేదీన 1937లో ముంబైలో జన్మించారు రతన్ టాటా. టాటా గ్రూపును ఒక విశాల సామ్రాజ్యంగా అపూర్వమైన శిఖరాలకు నడిపించాడు. రతన్ టాటా బయోగ్రఫీలో రతన్ టాటా యొక్క జీవిత విజయాలు మరియు శాశ్వత వారసత్వాన్ని గురించి విశ్లేషించడం జరిగింది. అతని నాయకత్వం, సామాజిక బాధ్యత పట్ల నిబద్ధత మరియు భారతీయ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. రతన్ టాటా ఎర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. రతన్ నావెల్ టాటా వారి దాతృత్వం మరియు వ్యాపార చేతులతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ టాటా కుటుంబంలో జన్మించారు. తన ఉన్నతమైన పెంపకం ఉన్నప్పటికీ టాటా తన జీవిత ప్రారంభంలో వ్యక్తిగత సవాళ్లు మరియు విషాదాలను ఎదుర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు నావెల్ టాటా మరియు కానీ నోనో సరియాట్. రతన్ టాటా 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ముంబైలోని కేథడ్రాల్ మరియు జాన్ కార్నల్ స్కూల్లో విజ్ఞానం పూర్తి చేసిన తర్వాత టాటా యునైటెడ్ స్టేట్స్లో కార్నల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అక్కడ అతను ఆర్కిటెక్చర్లో పట్టా పొందాడు. కార్నల్లో ఉన్న సమయంలో టాటా డిజైన్, ఇన్నోవేషన్ మరియు సమస్య పరిష్కారం పట్ల లోతైన జ్ఞానాన్ని పెంచుకున్నాడు. టాటా కెరియర్ మరియు లీడర్షిప్. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రతన్ టాటా 1962లో టాటా గ్రూప్లో చేరారు. టాటా స్టీల్లోని షాప్ ఫ్లోర్లో తన వృత్తిని ప్రారంభించారు. అతని ప్రారంభ సంవత్సరాల్లో కంపెనీ కార్యకలాపాలు మరియు సవాళ్లపై లోతైన అవగాహన పొందాడు. 1991లో జయార్డ్ టాటా సన్స్ చైర్మన్గా నియమితులయ్యారు. రతన్ టాటా సారథ్యంలో టాటా గ్రూప్ విశేషమైన వృద్ధి మరియు విస్తరణను సాధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమోటివ్, స్టీల్, హాస్పిటల్, టెలికమ్యూనికేషన్స్ మరియు మరిన్నిటితో సహా వివిధ రంగాల్లో సమ్మేళనం యొక్క వైవిధ్యతను అతను నడిపించాడు. టాటా గణనీయమైన కొనుగోలు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రారంభించాడు. ఇది టాటా గ్రూపును ప్రపంచ వేదికపైకి నడిపించింది. టాటా యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం. ఇది ఆటోమోటివ్ పరిశ్రమలలో గ్రూప్ ఉనికిని మార్చేసింది. టాటా నానో అభివృద్ధిలో కూడా నాయకత్వం వహించాడు. ఇది సామాన్యులకు సరసమైన రవాణాను అందించే లక్ష్యంతో తక్కువ ధరకే కారును చలనశీతం కోసం టాటా యొక్క విజన్ను ప్రశంసనీయమని చెప్పుకోవచ్చు. టాటా యొక్క నాయకత్వం, అతని దూరదృష్టి, వినూత్న ఆలోచన మరియు కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యతనిస్తుంది. అతను టాటా గ్రూప్లో పారదర్శకత, జవాబుదారీతనం మరియు నైతిక పద్ధతులను ప్రోత్సహిస్తూ ముఖ్యమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. టాటా బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా విస్తరించడంలో టాటా కీలక పాత్ర పోషించాడు. కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లో బలమైన కంపెనీగా నెలకొల్పాడు. టాటా సామాజిక బాధ్యత పట్ల నిబద్ధత. రతన్ టాటా నాయకత్వం అతని వ్యాపార చతురత మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత కూడా నిర్వహించాడు. అతను సమాజానికి తిరిగి ఇవ్వడం మరియు దేశం యొక్క ఒత్తిడి సవాళ్లను పరిష్కరించడంలో దృఢంగా తన వంతు సహాయాన్ని అందించాడు. టాటా ట్రస్టుల ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన నాయకత్వం వహించాడు. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ అభివృద్ధి మరిన్ని ఎన్నో కీలక పాత్రలు పోషించాడు. టాటా గ్రూప్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలు టాటా యొక్క విజన్ ద్వారా మార్గనిర్దేశం చేయబడ్డాయి. పర్యావరణ సుస్థిరత, పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యపై దృష్టి సారించాయి. టాటా యొక్క నైతిక వ్యాపార పద్ధతులు మరియు సుస్థిరతపై దృష్టి సారించడం వల్ల గ్రూపుకు బాధ్యతాయుతమైన కార్పొరేట్ పౌరుడిగా ప్రపంచ గుర్తింపు లభించింది. పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో టాటా నానో ప్రాజెక్టును రూపొందించడం టాటా యొక్క ముఖ్యమైన సహకారాలలో ఒకటి. ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనప్పటికీ ఈ ప్రాజెక్టు ఉపాధిని సృష్టించడం ద్వారా మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం ద్వారా స్థానిక సంఘాలను ఉద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక అశాంతి కారణంగా ప్రాజెక్టును తరలించాలని టాటా తీసుకున్న నిర్ణయం బాధిత వర్గాల మనోభావాలను గౌరవించడంలో అతని నిబద్ధతను ప్రదర్శించాడు. 2004లో హిందూ మహాసముద్ర సునామీ మరియు 2008లో ముంబై ఉగ్రవాద దాడుల వంటి విపత్తు సహాయక చర్యలలో టాటా కూడా కీలక పాత్ర పోషించాడు. అతని దయగల నాయకత్వం మరియు వేగవంతమైన ప్రతిస్పందన బాధిత సంఘాల శ్రేయస్సు పట్ల అతని నిబద్ధతను మనం గమనించవచ్చు. వారసత్వం మరియు ముగింపు. రతన్ టాటా యొక్క వారసత్వం అతని పరివర్తనాత్మకత, నాయకత్వం, సామాజిక బాధ్యత పట్ల అంచెలంచెలమైన నిబద్ధత
మరియు భారతీయ వ్యాపారానికి గణనీయమైన సహకారాన్ని కలిగి ఉంటుంది. అతని మార్గదర్శకత్వంలో టాటా గ్రూప్ విపరీతంగా అభివృద్ధి చెందింది. దాని నైతిక పద్ధతులు మరియు విభిన్న వ్యాపారాల ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన ప్రపంచం గుర్తింపు పొందిన సంస్థగా మారింది. రతన్ టాటా యొక్క దాతృత్వ కార్యక్రమాలు మరియు సామాజిక కారణాల పట్ల అంకితభావం భారతదేశ అంతు లెక్కలేనని జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. టాటా స్థాపించిన టాటా ట్రస్టులు ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి మరియు సమాజ సాధికారకతతో కీలక పాత్ర పోషించాయి. టాటా మెడికల్ సెంటర్ వంటి అతని కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాలకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను తీసుకువచ్చాయి. ఇంకా టాటా గ్రూప్ యొక్క దార్శనికత మరియు ఆవిష్కరణ మరియు సాంకేతికతపై ప్రాధాన్యత భారతదేశంలోని వ్యాపార రంగాన్ని ప్రభావితం చేసింది. అతను డిజిటల్ పరివర్తనను స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి మరియు స్టార్టప్కు మద్దతిచ్చే కార్యక్రమాలకు నాయకత్వం కూడా వహించాడు. టాటా యొక్క నాయకత్వ శైలి, సమగ్రత మరియు అందరితో కలిసి నడిచే గుణం ఇది తరతరాల వ్యాపార నాయకులను ప్రేరేపించేలాగా చేసింది. అతను గౌరవనీయమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. అతని జ్ఞానం మరియు మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు మరియు యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకుడిగా సేవ చేస్తూనే ఉన్నాడు. రతన్ టాటా జీవితం మరియు విజయాలు దూరదృష్టితో కూడిన నాయకత్వం మరియు సామాజిక బాధ్యత యొక్క పరివర్తనా శక్తిని ఉదాహరించాయి. అతని నిబద్ధత అతని వ్యాపార ప్రపంచంలో ఒక ఐకాన్గా మార్చాయి. రతన్ టాటా వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది. ఇది భారతీయ వ్యాపారం మరియు మొత్తం సమాజం పైన చెరగని ముద్ర వేస్తుంది.